హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నది సగ్గుబియ్యం కిచిడి. దీనికి కావలసిన పదార్థములు: సగ్గుబియ్యం 1 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు పావు కప్పు, బంగాళదుంపలు 2, పచ్చిమిరపకాయలు 2, కారం కొంచెం, పసుపు కొంచెం, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మకాయ 1, నూనె 1 స్పూను, కరివేపాకు కొంచెం. సగ్గుబియ్యాన్ని ఏ కొలతతో తీసుకుంటారో ఆ కొలతతోనే నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత ఇలాగా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. నీళ్లు లేకుండా ఇలా విరవిరలాడుతూ వస్తుందండి. ఇప్పుడు జార్ పెట్టుకుని, మిక్సీ జార్, అందులోకి పల్లీలు, ఎండుకారం, పసుపు, ఉప్పు వేసి కోర్సుగా ఆడుకోవాలండి దాన్ని. ఇలా కోర్సుగా ఆడుకున్న ఆ పౌడర్‌ని ఈ నానబెట్టిన సగ్గుబియ్యం పైన వేసి బాగా కలిపి ఉంచుకోవాలండి. ఇలా ఎందుకంటే ఇంకా ఏమైనా మాయిశ్చర్ ఉంటే కూడా అది మొత్తం అబ్జార్బ్ చేసేస్తుందండి. ఎక్కువగానే ఈ బంగాళాదుంప ముక్కల్ని ఉడకబెట్టుకుని ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి పైన సన్నగా తరుక్కున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసి కలిపి కొంచెం సేపు వేగనివ్వాలండి. ఆ పైన ఈ యొక్క ముందే అన్నీ తయారు చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం మిక్స్చర్‌ని దానిపైన వేయాలండి. వేసి బాగా కలిపితే అస్సలు అంటుకోకుండా ఇలా పూస పూసగా ఉంటుందండి. ఎందుకంటే ముందు మనము ఆ పల్లీ మిక్స్చర్ కూడా కలిపాం కాబట్టి అందులో ఉన్న మాయిశ్చర్‌ని కూడా అది లాక్కుంటుంది. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నాక తీసి మళ్ళా దానిలో నిమ్మరసం పిండుకొని మళ్ళీ ఓ 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆపేసుకోవడమేనండి. అంతేనండి. వేడి వేడిగా సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోతుందండి. ఇది ఉపవాసాలకి దానికి తింటారు. ఇందులో ఉల్లిపాయ గానీ, వెల్లుల్లిపాయ గానీ అలాంటివి ఏమీ లేవండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థాంక్ యూ.